అయ్యా మోడీ గారు, మీరు తీసుకొచ్చినటువంటి వ్యవసాయ నూతన చట్టాల్లో నిజంగా రైతులకు మేలే ఉంటే ఈరోజు ఢిల్లీ ఎందుకు దిగ్బంధనమైందో మీరే చెప్పాలి. కొండ నాలుకకు మందేస్తానని ఉన్న నాలుకను పీకేస్తున్నావు, దళారీ లేకుండా చేస్తానంటూ రైతునే లేకుండా చేస్తున్నావు, కార్పొరేటు కంచాలల్లో మా భూములన్నీ వడ్డిస్తున్నావు. ఏంది మోడీ సారు ఈ పాలనేంది సారు, ఏంది మోడీ సారు ఈ పాలనేంది సారు. కష్టాన్ని నష్టాన్ని వచ్చి మొక్కకు ప్రాణాన్ని పోసి తిండి గింజలను తీసి దేశమంతటా పనిచేసి రైతే రాజంటూ పేరు మోస్తున్నాం, రైతే రాజంటూ పేరు మోస్తున్నాం, ఆత్మహత్యల పాలవుతున్నాం. ఏంది మోడీ సారు ఈ పాలనేంది సారు. అవిసి చెట్టాయను పెట్టుబడి, ఆవగింజాయను రాబడి, ఎట్లా సాగుతుంది సాగుబడి, పోతుంది వ్యవసాయం మూలబడి. ఆహారము కొరత వస్తదయ్యా, ఆహారము కొరత వస్తదయ్యా, ఆకలి చావులు తెస్తదయ్యా. ఏంది మోడీ సారు ఈ పాలనేంది సారు. దేశమంతటా తిరిగి అమ్ముకోమంటున్నావు పంట, ధాన్యమంతా దారి ఖర్చుకే అవుతుంది, ఇంకేమి అమ్ముతామంట. మా ఊరి కొండలు గతుకులా, మా ఊరి కొండలు గతుకులా, దూరపు కొండలు నునుపులా. ఏంది మోడీ సారు ఈ పాలనేంది సారు. కార్పొరేటు వ్యవసాయం తెచ్చేటందుకే నీ ఎత్తు, మా భూముల్లో మేము కూలోళ్ళమవుతాము గమ్మత్తు. వరి ధాన్యాన్ని వదిలిపెట్టాలా, వాణిజ్య పంటల బాట పట్టాలా. ఏంది మోడీ సారు ఈ పాలనేంది సారు. సుభిక్షంగా దేశం ఉండాలంటే రైతు పచ్చగా ఉండాలి, అన్నదాతను ఆదుకునేటి గిట్టుబాటు ధర కావాలి. స్వామినాథను సిఫార్సు అమలు చేసే తీరాలి. అయ్యా మోడీ సారు మార్చుకోండి మీ తీరు, అయ్యా మోడీ సారు మార్చుకోండి మీ తీరు. లేదంటే రైతులంతా చేస్తున్నారు చూడు పోరు. అయ్యా మోడీ సారు మార్చుకోండి మీ తీరు, లేదంటే రైతులంతా చేస్తున్నారు చూడు పోరు, చేస్తున్నారు చూడు పోరు.